తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి సారు మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని నిరూపించుకుంటుండుల్లా. ప్రమాణ స్వీకారం చేయకముందే గేట్లు కంచెలు పలగొడితే ఇప్పుడు చూడుర్రి ఇచ్చిన మాట ప్రకారం కొత్తగా ఏం చేసిండో. ఇక గతంలో ఉన్న పద్ధతికి స్వస్తి పలికి నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగే లెక్క చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆయన పోయే రూట్లలో ట్రాఫిక్ ఆగకుండా చూడాలని, ఆయన కాన్వాయ్ వల్ల జనాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇంతకు మునిపే ఆదేశాలు జారీ చేసిండు కదా. మళ్ళీ అదిగాక సీఎం కాన్వాయ్ కి 15 వాహనాలకెళ్లి 9 వాహనాలకు తగ్గించాలని కూడా పోలీసులను ఆదేశించిండు సారు. పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలల్లా ట్రాఫిక్ ఆగిపోవడం మీద జనాలు మస్తు ఇబ్బంది పడ్డారు అని చెప్పి నిర్ణయం తీసుకున్నా అని చెప్పిండు సారు. వాళ్ళు అట్లనే చెప్తారు, చేస్తారా తీ అని లాపర్గా తీసి పాడేకుర్రి. ఒక్కసారికి ఈ వీడియో చూడుర్రి. చూసిరా జనాల వాహనాలు ఎప్పట్లెక్కనే పోతున్నాయి. అందులోకెళ్లి సీఎం రేవంత్ సార్ కాన్వాయ్ చూడుర్రి ఏం హంగులు ఆర్భాటాలు లేకుండా ఎట్లా పోతున్నాయో. చూస్తుంటే భరత్ అనే నేను సైన్మల మహేష్ బాబు సారు సీఎం అయ్యి రాష్ట్రాన్ని మార్చినట్టు రేవంత్ సార్ కూడా గదే పద్ధతిలో పోతున్నాడు కదా. మొన్నటికి మొన్న ప్రగతి భవన్ నాకేం వద్దు, మా ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఉంటాడు, నేను వనరుల శాఖలో ఒక షెడ్ వేసుకొని ఉంటా, నాకు ఈ మేడలు అంతస్తులు అవసరం లేదు, ప్రజలు సమస్యలు తీరిస్తే అదే నాకు చాలు అని రేవంత్ సార్ చెప్పిన సంగతి మనకెరుకున్న ముచ్చట్నేనాయే. వాళ్ళ పరుపతి ఆలోచించే ముఖ్యమంత్రులను చూసినాం గాని జనాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిని మిమ్మల్నే చూస్తున్నాం సారు.